హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఫ్రిడ్జ్ని మాత్రం నీట్ చేయబోతున్నాను. సో మీరు ఓపెన్ చేసి చూసి మాత్రం కలదిరి పడిపోతారు. ఎందుకంటే అంత డస్ట్ ఉంది. చాలా ఒక 2 monthsకి ఎక్కువ అవుతుందండి క్లీన్ చేయక. హలో ఫ్రెండ్స్. హలో. సో చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా. ఇక ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసుకోవడం చూడండి ఓపెన్ అయితే చేశాను. ఫస్ట్ ఓపెన్ చేసి అయితే చూపెట్టాను కదా, ఇప్పుడైతే ఫుల్గా ఓపెన్ చేసి అయితే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇక మనం ఏమన్నా క్లీన్ ఉన్నాయంటే ఇంకా ఫస్ట్ మనం చదివేసుకోవాలి కదా, అన్నీ రెడీ అవ్వాలి. మ్యాక్సిమం నేనైతే చూడండి ఇంకొక శివంగిలాగా రెడీ అయిపోయాను. అంతే అండి. ఇంకా చూద్దామా ఇంకా ఎలా రెడీ చేద్దామా. ఓకే, ఇదండి ఫ్రిడ్జ్ అండి. ఇంకా ఖాళీ ఉంది కదా అని ఇక్కడ గుడ్డ పెట్టేసుకున్నామండి. మనకి ఏ ప్లేస్ ఖాళీగా ఉంటే వదలం కదండి మనం లేడీస్ అట్లా. సో చూడండి ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి వావ్, దీని మీద అసలు కప్పే లేదండి. మా పిల్లలు అయితే ఎక్కడో పడేశారు. చూడాలి ఇక్కడ చూడండి ఒకసారి. కవరు, బ్రెడ్ కవరు, టిష్యూ డస్ట్బిన్లకు, ఇది బీట్రూట్ ముక్క. సో ఉన్నని నేను కొన్ని చాలా వేస్ట్ అయితే నేను పడేస్తాను. మ్యాక్సిమం అన్ని మట్టుకు ఉంచేస్తానండి. ఇదండి కొబ్బరికాయ అయితే ఎప్పుడో కొట్టేసాను. ఇంకా దానిలోకి యూజ్ అవుతుందేమో అనుకున్నా. ఇది కూడా పడేయడమే. నేను వీడియో తీస్తుంటే ఇక్కడ చూస్తుందండి. నేను పడేసిన అన్ని తాకినాయి. నెక్స్ట్ పడేయ ముందు కూడా జరిగితే మంచిది. సో గో. ఇది కొరికి పెట్టేశారు. పడేస్తున్నాను కానీ క్లీన్ చేయడం మటుకైతే నేను మళ్ళా ఇది అన్నీ ఇంకా అలా. సో చూడండి నేనైతే ఇప్పుడైతే క్లీన్ చేసేసుకుంటాను. ఎలా చేసుకుంటానో ఇట్లా చేసుకుంటాను. చూడండి మీకైతే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు మట్టికి అన్నీ తీసేస్తున్నానండి. చూడండి కొంచెం వీడియో ప్రాబ్లం అలా ఇలా అవుతుంది, ఎందుకంటే పిల్లలు కెమెరాని అటు ఇటు తిప్పడం అలా. మామూలుగా అయితే పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం అయితే మనం ఏదైనా పని ముందట పెట్టుకుంటే ఫస్ట్ అయితే పిల్లలు అయితే ముందుకు వస్తారండి. మనం చేస్తామో తెలియలేదు కానీ ఇంకా వాళ్ళని చూసుకుంటా, మనం అటు ఇటు పనుల మీద పరుగులెత్తుకుంటా, వాళ్ళని అటు చదివేసుకుంటా, వీళ్ళని ఇటు చదివేసుకుంటా, పనులను ఇలా చేసుకుంటా అలా చేసుకుంటాం కదా అండి. ఏం మాట్లాడానో ఏమో అండి. సరే అండి చూడండి, ఇంకా మా పాప అయితే ఫస్ట్ అండి నేను ఇది చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ వచ్చి కెమెరా ముందైతే నిలబడింది. అప్పటి స్టంట్లు అయితే మామూలు లేదండి. నేను ఇలా మాట్లాడుతున్నానో మా పాప కూడా అలానే చేసుకుంటూ మాట్లాడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే సామాన్లు అయితే మొత్తం తీసేసాను. ఒక బకెట్లోనైతే కొంచెం సరుపు వాటర్ అయితే తీసుకొని ఒక క్లాత్ తీసుకొని మొత్తం ఎక్కడ డస్ట్ ఉందో కొంచెం ఇట్లా బొట్లు లాగా డస్ట్ అలా ఉంటుంది కదండి, అక్కడ మట్టుకు క్లాత్తో చూసేస్తే మొత్తం పోతుందండి, ఇంకా క్లీన్గా అవుతుంది. సో ఇలా క్లాత్తో అయితే తుడిచేసుకుంటున్నాను. ఇంకా మా పాప హడావిడి మామూలు లేదండి. అటు ఇటు ఇంకా కెమెరాని చూసుకుంటే అటు ఇటు పరుగులు అయితే ఇస్తుంది. ఇంట్లో పనులు అయితే మామూలు 1 month చేస్తామా అండి. 1 month కాకముందు అయితే మళ్ళీ ఇంకా రెడీగా ఉంటాయండి ఇంట్లో పనులకు. ఫ్రిడ్జ్ క్లీన్ కానీ, టీవీ క్లీన్ కానీ, ఇంకా వీటితోనే అవుతుందండి. ఒక హౌస్ వైఫ్గా ఉండి మనం మొత్తం ఇల్లుకే వైఫ్గా ఉంటామండి. మరీ డేంజర్ అమ్మ. వంటదే ఒక ఎత్తు అయితే దానికి మించింది ఈ క్లీన్ అండి. ఇప్పుడు క్లీన్ చేస్తున్నానా మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. ఇంత అన్నీ ఉన్న సామాన్లు తీసేసి అంత క్లీన్ చేసుకోవడం అంటే చాలా కష్టం అండి. పిల్లలు ఉన్న ఇంట్లోనే అయితే మ్యాక్సిమం. ఇంకా మా పాపకు చూడండి అటు ఇటు అటు. నేను ఫస్ట్ అయితే ఇంక చెప్పడం మర్చిపోయానండి. మనం ఫ్రిడ్జ్ అయితే కరెంట్ అయితే ఆఫ్ చేసుకున్నాం కదండి, మీరైతే చేసుకోవాలి. నేను చేశాను, అక్కడ చెప్పడం అయితే మర్చిపోయాను. ఇక్కడనైతే చెప్తున్నాను. ఇంకా నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నానండి. మొత్తం ఎక్కడ డస్ట్ ఉందో అక్కడ. కొంచెము చాలా రోజుల తర్వాత అయిందన్న క్లీన్. చెప్పాను కదా ముందు 2 monthsకి ఎక్కువ అవుతుందండి చేసుకోక. నాకు పిల్లలతో అవ్వలేదు. అదే
సో మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే పైన క్లీన్ చేసుకోవాలండి. పైన డస్ట్ ఉంటుంది కదా, పైన అయితే ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. ఇంకేదన్నా కొంచెం మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత మెరిసిపోతుందండి. చూడండి నేనైతే వీటినైతే ఇంకా సింక్ దగ్గర కడగడం కొంచెం టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా బయట వాషింగ్ ఏరియాలో అయితే వేసుకొని అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా కొంచెం ఆరబెట్టుకుని, ఎందుకంటే పదనట్టు పోతుంది. సో ఒక 1 అవర్ మ్యాక్సిమం 1.5 అవర్ అయినాక ఆరిపోయినాక తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్ కూడా అప్పటికి ఇంకా ఆరిపోతుంది ఏమైనా పదనున్నా, ఇంకా అప్పటికి అవన్నీ తీసుకొని వచ్చి వాటికి సెట్ చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, మనం ఎంత క్లీన్ చేసుకుంటే మన ఫ్రిడ్జ్ అంత నీట్గా కనిపిస్తుందండి. నేనైతే ఈ విధంగానైతే క్లీన్ చేసుకున్నానండి. మీరైతే ఏ విధంగా అయితే క్లీన్ చేసుకుంటారు, ఇంకెంత బాగా క్లీన్ చేసుకుంటారో, ఏమి లిక్విడ్స్ యూజ్ చేస్తారో చెయ్యారా నాకైతే కామెంట్లను అయితే పెట్టండి. నాకు కూడా యూజ్ అవుతుందేమో అని అనుకుంటాను. సరే అండి, ఇప్పటిదాకా చూసినందుకు నా వీడియో అయితే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మెరిసిపోతుంది కదా అండి. చూడండి ఇదైతే క్లీన్ చేసుకున్నాను.